వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వ జీవోలను వెంటనే అధికారిక వెబ్సైట్లలో అప్లోడ్ చేయాలి. తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలపై స్పందించిన TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దేశంలో మహిళల విద్యాభివృద్ధికి సావిత్రిబాయి పూలే ఎనలేని కృషి చేశారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఆవిష్కరించిన TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. పాల్గొన్న TPCC చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. పేదలకు వరం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలు. నగరంలో న్యూ అంబేద్కర్ భవన్లో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందజేసిన TPCC చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులు క్రియాశీలక పాత్ర పోషించాలి. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. రాజ్యాంగంలో ఉన్నతమైనది సర్పంచ్ పదవి. బాన్స్వాడలోని ఓ ఫంక్షన్ హాల్లో 111 మంది సర్పంచ్లు, ఉప సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. గ్రామాల అభివృద్ధికి నూతన పాలక వర్గాలు పాటుపడాలి. రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సన్మానించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాల లక్ష్యం. నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడీలో గల న్యూ అంబేద్కర్ భవన్లో పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే ధన్పాల్. బీఆర్ఎస్లోకి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు. ప్రజల సమస్యలపై పోరాడుతాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన జనంబాట కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన భారత ప్రభుత్వ న్యాయశాఖ ప్రధాన స్టాండింగ్ కౌన్సిల్గా సీనియర్ న్యాయవాది చింతకుంట సాయిరెడ్డి నియామకం. మేడారం మహాజాతర కోసం ముమ్మరంగా కొనసాగుతున్న ఏర్పాట్లు. గద్దెలపై కొలువుదీరిన పగిడిద్దరాజు, గోవిందరాజులు. రాష్ట్ర ప్రభుత్వ జీవోలను వెంటనే అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలపై TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వమే 10 ఏళ్లు ఎన్నో జీవోలు దాచిపెట్టిందని ఆరోపించారు. రేవంత్ సర్కార్ పారదర్శకంగా వ్యవహరిస్తుందని చెప్పారు. కేసీఆర్ పాలనలో ఒక్క జీవో కూడా ప్రభుత్వ వెబ్సైట్లోకి ఎక్కలేదని, దీన్ని హైకోర్టు గమనించాలన్నారు. ఇవాళ నిజామాబాద్లో ఓ న్యూస్ ఛానల్తో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్, ప్రతి జీవో ప్రజలకు అందుబాటులో ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందన్నారు. కేసీఆర్ వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డితో లాలూచీ పడ్డది కేసీఆర్, హరీష్ రావు అని ధ్వజమెత్తారు. ఇప్పుడు సిగ్గు లేకుండా మళ్లీ మాట్లాడుతున్నారని, మేము చెప్పిన వాటిల్లో 80% హామీలు అమలు చేస్తున్నామన్నారు. కాగా ఈ ప్రభుత్వం జీవోలను అప్లోడ్ చేయడం లేదంటూ బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు జీవోలను వెంటనే అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఆనాడు ఇవాళ హరీష్ రావు ఇంతగా మాట్లాడుతూ ఉన్నాడు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మేము చెప్పే మాట కాదు. నేను ఎప్పుడో గజరే శ్రీరామ్, ఆయన బీజేపీతో అలయన్స్ ఉండొచ్చు, కానీ ఒక నీటి విషయంలో నిష్ణార్థుడు. వారితో ನಮ್ಮ గోవర్ధన్ గారు నీటి విషయంలో నిష్ణార్థుడు. వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం కేసీఆర్, హరీష్ రావు గారి యొక్క ఒక రకంగా చెప్పాలంటే ఉదాసీనత వల్ల, ఆనాడు సరైన రీతిలో వారు మన వాటా గురించి అడ్వకేట్ చేయకపోవడం వల్ల, పోరాటం చేయకపోవడం వల్ల 300 TMCకి సంతకం చేసినారు. మనకు రావాల్సిన వాటా కుదించబడింది. ఎవరి హాయంలో కుదించ ఎడపల్లిలో కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు ప్రభుత్వ సలహాదారు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు.
మండలంలోని పలు గ్రామాలకు చెందిన 69 మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు బుధవారం చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులను గుర్తించి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లో రాష్ట్రంలో 9 లక్షల మంది నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డులను పంపిణీ చేశామన్నారు. అట్లాగే పేద కుటుంబాలకు అండగా నిలబడి వెనువెంటనే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను నిరుపేద కుటుంబాలకు అందజేస్తున్నామన్నారు. ప్రజలు కూడా తమ ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని, తమ కుటుంబాలను రోగాల బారిన పడకుండా చూడాలని మహిళలను ఉద్దేశించి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అందిరెడ్డి రాజిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాస్, నాయకులు బిల్లా రామ్మోహన్, శంకర్ నాయుడు, సర్పంచ్లు కందకట్ల రామచందర్, చుంచనకోట అనురాధ, రాజుగౌడ్, సత్యం సాయిలు తదితరులు ఉన్నారు. ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం, మంచిగా ట్రైనింగ్ ఇస్తారు, పనులు దొరుకుతున్నాయి. అటువంటి చదువుకున్న వాళ్ళు బాగా చదువుతున్నారు, కొందరు పిల్లలకి కంప్యూటర్స్ స్కిల్ డెవలప్మెంట్, ఆ కంప్యూటర్ పిల్లలకు కూడా ఒక 3-4 నెలలు మనం ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. మంచి జాబ్ వస్తుంది. 100 మంది ట్రైనింగ్ అయితే వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్తున్నారు మీరు 50 మంది సెలెక్ట్ చేస్తాం, మంచిగా చేపిస్తారు. అవన్నీ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేపిస్తున్నాం. మహిళా విద్యకు మార్గదర్శకురాలైన సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కొనియాడారు. సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణలో ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్, పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. మహిళా విద్యకు మార్గదర్శకురాలైన సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే సేవలను స్మరించుకుంటూ ప్రసంగించారు. దేశంలో మహిళల విద్యాభివృద్ధికి సావిత్రిబాయి పూలే చేసిన కృషి ఎనలేనిదని ఆయన అన్నారు. సమాజంలో ఎన్నో అవమానాలు, అడ్డంకులు ఎదుర్కొన్నప్పటికీ విద్య మార్గమని నమ్మి మహిళల కోసం పాఠశాలలు ప్రారంభించారని గుర్తు చేశారు. ఆమె ధైర్యం, సంకల్పం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. మహిళలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించినప్పుడే నిజమైన సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని షబ్బీర్ అలీ అన్నారు. సావిత్రిబాయి పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే సమన్యాయం కోసం పోరాటం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీ రిజర్వేషన్ ద్వారా సమన్యాయం చేయాలని, బీసీ రిజర్వేషన్ అమలుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. బీసీలకు న్యాయం చేయడమే లక్ష్యంగా తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్ కల్పించాలన్నది కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండా అని తెలిపారు. గతంలో బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిన పాలకులు ఇప్పుడు పాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల సామాజిక ఆర్థిక అభివృద్ధికి రిజర్వేషన్లే బలమైన ఆయుధమని పేర్కొన్న ఆయన, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేపట్టి బీసీలకు తగిన వాటా కల్పించేందుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. బీసీ రిజర్వేషన్ అమలుకు అవసరమైన చట్టపరమైన అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం అన్ని మార్గాలను పరిశీలిస్తుందన్నారు. బీసీల హక్కుల సాధనలో ఎలాంటి రాజీ ఉండదని, ఈ పోరాటంలో పార్టీ శ్రేణులు, బీసీ సంఘాలు ఐక్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మాటల్లో కాదు చేతల్లో న్యాయం చేస్తుందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, మహిళా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. బీసీలు అంటేనే గుర్తొచ్చేది ఆర్ కృష్ణయ్య గారు, శ్రీనివాస్ గౌడ్ గారు. ఆర్ కృష్ణయ్య గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యారు. ఆ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్న శ్రీనివాస్ గౌడ్ గారు ఇవాళ నిజామాబాద్కి రావడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరం. మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి గారు, చైర్మన్లు మోహన్ రెడ్డి గారు, తాహిర్ బిన్ హందాన్ గారు, సీనియర్ నాయకులు గడు గంగాధర్ గారు, కేశవేణి గారు, భూపాల్ గారు, విపుల్ గారు, సీనియర్ మోస్ట్ నాయకుడు నిజామాబాద్ జిల్లాలో తాహిర్ బిన్ హందాన్ గారు, ఆకుల లలిత గారు, ఆకుల సుజాత గారు, రాజిరెడ్డి గారు, శేఖర్ గౌడ్ గారు, వేణు మాధవ్ గారు, ఆకుల ప్రసాద్ గారు, భూస అంజన్న గారు, ఆకుల మహేష్ గౌడ్ గారి ద్వారా ఈ పవిత్రమైన సావిత్రిబాయి పూలే గారి విగ్రహావిష్కరణకు మా అందరికి పిలిచినందుకు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన జాజుల శ్రీనివాస్ గారు, బీసీ నాయకుడు, అలాగే మన శాసనసభ్యులు నిజామాబాద్ పట్న శాసనసభ్యులు ధన్పాల్ గారు, మరి కేశవేణు గారు, తాహిర్ బిన్ హందాన్ గారు, అలాగే మా గడుగు సీనన్న గారు, గడుగు గంగన్న గారు, సారీ ఆయనకి మరొకటి మేము ఉంటామా నిజామాబాద్లో. అట్లనే ఇక చాలా సమయం లేదంటున్నారు. మరి నాగేశ్వర రెడ్డి గారు, మా చెల్లె
నిజంగా దీని వెనుక అనేక సంవత్సరాల నుండి కృషి చేస్తున్న బీసీ సంఘ సభ్యులకు, ముఖ్యంగా సుధాకర్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పిసిసి తెలంగాణ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, ప్రభుత్వ సలహాదారు పెద్దలు షబీర్ అలీ గారికి, మరియు బిచ్చి రాష్ట్ర అధ్యక్షులు జాజా శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్న చైర్మన్లకు మరియు జిల్లా వ్యాప్తంగా ఇక్కడికి విచ్చేసిన బీసీ సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు, సభ్యులకు, మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. సావిత్రిబాయి పూలే ఆమె రాబోయే తరతరాలు మర్చిపోలేనటువంటి మహిళా వ్యక్తి. ఎందుకంటే ఈరోజు మన బిడ్డలు నిజామాబాద్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో బుధవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. అన్ని మతాలు, వర్గాలు ఐక్యతతో కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, స్థానిక ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నోడా చైర్మన్ కేశవేను, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్బిన్, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, బీసీ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా అందరం కూడా జరుపుకున్నటువంటి పండగ. ఈ పండగ ప్రతి సంవత్సరం ఈ పండగ మనందరికీ నూతన ఉత్తేజం, నూతన ఉత్సాహం, నూతన హోప్, పని చేయాలనే తపన ఆ జీసస్ క్రైస్ట్ మనందరినీ ఇస్తూ ఆశీర్వదించినటువంటి సందర్భం. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మేమందరం కూడా 21న హైదరాబాద్ లాల్బాగ్ స్టేడియంలో షబీర్ అలీ గారి నేతృత్వంలో క్రిస్మస్ పండుగ ఘనంగా జరుపుకున్నాం. ఈ సంవత్సరం దాదాపు 36 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగ కోసం కేటాయించింది. దాదాపు 7,000 చర్చిలకి 30,000 చొప్పున విడమ కాకుండా దాదాపు 3.5 కోట్లతో ఘనమైన పండుగ హైదరాబాద్లో జరిపాం. నేను మీ అందరికీ ఒక విజ్ఞప్తి, క్రిస్మస్ పండుగ జరుపుకునే సందర్భంలో మన కొత్త యువతరానికి ఒక సందేశం పోవాలి. నేను ఇంతకుముందు జరిగిన ఒక బీసీ మీటింగ్లో చెప్పాను, బాధాకరం ఏంటంటే ఈనాటి యువతరం చరిత్ర. ప్రభుత్వం అప్పుల్లో ఉన్నా కూడా పేదలను కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ అన్నారు. నిజామాబాద్ పట్టణంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ మరియు పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే ధన్పాల్లతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షబీర్ అలీ మాట్లాడుతూ ప్రభుత్వం అప్పుల కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుందన్నారు. ఈరోజు షాదీ ముబారక్ 481 లబ్ధిదారులకు 4,81,55,796 రూపాయలు, కళ్యాణ లక్ష్మి 187 లబ్ధిదారులకు 1,87,21,692 రూపాయలు, దాదాపు 8 కోట్ల వరకు పంచడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం పథకాలన్నీ అమలు చేస్తున్నామని షబీర్ చెప్పారు. 500కు సిలిండర్, 200 యూనిట్ల విద్యుత్ ఉచితమని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇల్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, యువతకు ఉద్యోగాలు, సన్నబియ్యం పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్బిన్ హమ్దాన్, నోడా చైర్మన్ కేశవేను, మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. అభినందనలు. 2 సంవత్సరాలు పెండింగ్ ఉన్నటువంటి చెట్లు గతంలో 2.5 సంవత్సరాల పెండింగ్లు ఉన్న చెట్లు ఏమంటారు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారులకు వచ్చి రేవంత్ ముఖ్యమంత్రి ఇస్తా ఉన్నాం. ప్రతి ఇంట ప్రతి బీదవాడి మీకు తెలుసు 10 ఏళ్ళుగా 2 months కింద ఇచ్చినాం. రంజాన్ కన్నా ముందు, సారీ ఫెస్టివల్ కన్నా ముందు ఇచ్చినాం. వచ్చింది 1 month 200 లోపు యూనిట్లు మీరు కరెక్ట్ కాసుకుంటే 0 బిల్లు వస్తా ఉంది. చేస్తున్నాం కార్యక్రమం పోతా ఉంది. షాదీ ముబారక్ కూడా ఎప్పటికప్పుడు ప్రతి 3 నెలలకి 4 నెలలకి చెక్స్ ఇస్తా ఉన్నాం. శుభకార్యానికి ప్రభుత్వం చేయుతనివ్వాలనే ఉద్దేశంతో
ఆ కార్యక్రమం ముందుకు పోతా ఉన్నాం. రైతుల ప్రేమ, శాంతి, సేవాభావానికి ప్రతీకగా నిలుస్తుంది క్రిస్మస్ పండుగ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నిజామాబాద్ తెలంగాణ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రాండ్ క్రిస్మస్ వేడుకల కార్యక్రమం నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడి న్యూ అంబేద్కర్ భవనంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, సేవాభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. యేసుక్రీస్తు బోధించిన మానవతా విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. సమాజంలో అన్ని మతాల మధ్య ఐక్యత, సోదరభావం మరింత బలపడాలని ఆకాంక్షించారు. అన్ని మతాలను సమానంగా గౌరవించాలని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు సామాజికంగా బలమిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ప్రజలందరూ కూడా శాంతిగా ఉండాలని, ప్రేమతో ఉండాలని సందేశం ఇచ్చే ఈ పండుగ రోజు, ఈ సందర్భంగా ఆ క్రీస్తు ప్రభువు ఆశీర్వాదము అందరిపైన ఉండాలని, క్రిస్టియన్ కుటుంబ సభ్యులం ఆశీర్వాదము, స్వామివారి ఆశీర్వాదంతో దినదినాభివృద్ధి చెందాలని, మీ ప్రొఫెషన్లో కానీ, మీ జాబ్లలో కానీ, వ్యాపారాలలో కానీ అన్నీ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరొకసారి క్రిస్టియన్ సోదర సోదరులందరికీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన సర్పంచ్లను, వార్డు మెంబర్లను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సన్మానించారు. నగరంలోని కంటేశ్వర్ బైపాస్లో ఉన్న నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామ సర్పంచ్ రాజేందర్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే భూపతి రెడ్డి గెలుపొందిన సర్పంచ్లు, వార్డు మెంబర్లకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అలాగే జక్రన్పల్లి, అరుగుల్ గ్రామాలకు చెందిన వార్డు మెంబర్లు, సిరికొండ మండలం రావుట్ల గ్రామ వార్డు మెంబర్ను కూడా ఎమ్మెల్యే సన్మానించారు. డిచ్పల్లి మండలం బర్దిపూర్కు చెందిన కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ ప్రజలతో నిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత సర్పంచ్లు, వార్డు మెంబర్లపై ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతుందని, మరో 5 ఏళ్లు అధికారంలో ఉండేలా ప్రతి కార్యకర్త కష్టపడాలన్నారు. ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులు నిరుత్సాహపడకుండా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరగా ఉండాలని సూచించారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని పొందిందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారని, రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కేసీపీ న్యూట్రిషన్ రైస్ మిల్లును జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని కానాపూర్ శివార్లో కొనసాగుతున్న కేసీపీ న్యూట్రిషన్ రైస్ మిల్ను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్ కన్నెల్ రైస్ను ఉత్పత్తి చేస్తున్న తీరు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ప్రతి నెల రేషన్ దుకాణాల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ప్రతి నెల అందిస్తున్న సన్నబియ్యంలో పోషకాల కోసం ఈ ఫోర్టిఫైడ్ రైస్ను మిళితం చేసి రేషన్ బియ్యం పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ఫోర్టిఫైడ్ రైస్ను నిబంధనలకు అనుగుణంగా పూర్తి నాణ్యతతో తయారు చేస్తున్నారా లేదా అని కలెక్టర్ నిశిత పరిశీలన జరిపారు. దీని తయారీ విధానాన్ని గమనించి మిల్లు నిర్వాహకుడు కాపర్తి శ్రవణ్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఆరోగ్యాలతో ముడిపడి ఉన్నందున తగిన పరిమాణంలో పోషకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట సివిల్ సప్లైస్ డిఎం శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులను నియమిస్తూ భారత ప్రభుత్వం న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భారత ప్రభుత్వం స్టాండింగ్ కౌన్సిల్గా నిజామాబాద్ సీనియర్ న్యాయవాది చింతకుంట సాయిరెడ్డిని, అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్గా సీనియర్ న్యాయవాదులు బండారి కృష్ణ ఆనంద్, మల్లెపూల జగన్మోహన్ గౌడ్, దయావర్, నాగేశ్వర్, ఆకుల, సురేష్, పి వెంకటేష్, టి నరసింహారెడ్డి, ఉరియాడి రాజేశ్వర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వ న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. వీరు నిజామాబాద్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు కేసులను పరిష్కరించడంలో ప్రభుత్వం తరపున వాదించడం జరుగుతుంది. వీరు 3 సంవత్సరాలు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పదవిలో కొనసాగుతారని న్యాయ మంత్రిత్వ శాఖ సెక్రటరీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిజామాబాద్ న్యాయవాదులకు ఈ అవకాశం దక్కడం పట్ల న్యాయవాదులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా క్రైస్తవులకు సిపి సాయి చైతన్య క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలందరికీ డిసెంబర్ 25న జీసస్ క్రీస్తు జన్మదినం క్రిస్మస్ పండుగ సందర్భంగా పోలీసు శాఖ తరపున శుభాకాంక్షలని సిపి సాయి చైతన్య తెలిపారు. ఈ సంవత్సర కాలంలో ప్రజలందరూ వారి కుటుంబ సభ్యులతో నిండు ఆయుర ఆరోగ్యాలతో మరియు సుఖ సంతోషాలతో కాలం గడపాలన్నారు. ఈర్ష్య, ద్వేషం, అసూయలతో కూడిన చీకట్లను పారద్రోలి ప్రేమ అనే దీపం వెలిగించి 10 మందికి వెలుతురును ఇవ్వాలన్నారు. ఎల్లప్పుడూ ప్రజలు పోలీస్ సిబ్బంది స్నేహపూర్వకంగా సోదర భావంతో మెలగాలని కోరారు. దర్పల్లి మండలంలో నూతనంగా కొలువుదీరిన సర్పంచ్లకు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ తారాచంద్ నాయక్ శుభాకాంక్షలు తెలిపారు.
దర్పల్లి మండల కేంద్రంలోని బంజారా భవనంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మక్త్యా నాయక్ ఆధ్వర్యంలో నూతనంగా గెలుపొందిన ఆయా తాండాల సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు మాజీ డిప్యూటీ అధికారి బాపురావు ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బంజారా భవనంలో శాలువలు కప్పి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎల్లవేళలా మీతో ఉండి మీకు అర్ధరాత్రి ఏ సమస్య వచ్చినా మాకు వివరిస్తే తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరిస్తామని, అదేవిధంగా తాండాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి తాండాలను అభివృద్ధి చేసుకుందామని, తాండాల్లో మంచినీరు, విద్యుత్, డ్రైనేజీ ఎలాంటి సమస్యలున్నా మనని నమ్మి గెలిపించిన ప్రజలకు న్యాయం చేసి అభివృద్ధి చేసే వరకు పోరాడాలని ప్రతి ఒక్కరికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో లాల్ సింగ్, దత్తు, సక్రియ, తులసిరామ్, కిషన్, గోపిచంద్, స్వామి బాలు, ఇంద్రనగర్ తాండా బాలు మరియు తాండా గణేష్, రావాజీ, చంద్రశేఖర్, రాయల్, గోపాల్, అరుణ, సరస్వతి, రమేష్, బూక్యా, లతా, పాండు తదితరులు పాల్గొన్నారు. నమ్మకంతో ఎన్నుకున్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి వీళ్ళ యొక్క 5 సంవత్సరాల పీరియడ్లో ప్రతి ఒక్కరూ మరి గ్రామ పంచాయతీ, తాండా ప్రజల యొక్క అవసరాన్ని బట్టి మరి కృషి చేయాలని, మరి ప్రభుత్వం నుండి వచ్చే నిధులను మరి సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని మరి వారందరికీ మేము కోరుతూ మరి వారి యొక్క కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యే గారు వారి యొక్క సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి. మేము కూడా మీతోని రెంజల్ మండలంలోని బోర్గాం గ్రామంలో ఉపాధికి హామీ లేకుండా చేయడమే జీరాంజీ బిల్లు ముఖ్య ఉద్దేశమని అఖిల భారత ఐక్య రైతు సంఘం పేర్కొంది. అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు పుట్టినాడు పినాగన్న, అట్లాగే అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు పార్వతి రాజేశ్వర్ మాట్లాడుతూ ఉపాధి హామీ లేకుండా చేయడమే జీరాంజీ ఉపాధి హక్కుపై ఆధారపడ్డ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం MGNREGA ద్వారా గ్రామీణ ప్రజలకు కల్పించిన హక్కులను నాశనం చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం తొందరపాటు ప్రయత్నాన్ని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఖండిస్తుందన్నారు. ప్రజెంట్ ఆధారిత పథకంగా మార్చి వికసిత్ భారత్ గ్రామీణ ఉపాధి హామీని VBGRAMGగా స్థాపించడం ద్వారా 100 వైఖరి స్పష్టంగా బయటపడుతుందన్నారు. కార్యక్రమంలో రెంజల్ మండల నాయకులు ఒడ్డెన్న సిద్ధపోషెట్టి, అమీర్, మన్నెపోషెట్టి, సబరుద్దీన్, మీర్జాపా, పశువుల గోపాల్ తదితరులు పాల్గొన్నారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం మేమే బలంగా ఉన్నామని చెప్పి కేంద్రంలో వాళ్ళు ఈ ఉపాధి కూలీలను లేకుండానే వేరే పేర్లు పెట్టి ఈ కూలీలను తీసే ప్రయత్నంలో ఉన్నారు. అయ్యా ఇవాళ అధికారం ఉంటుంది, పోతుంది, కానీ మీరు ఏదైతే తీర్మానంలో పెట్టినరో అది నిరంతరం శ్రమ చేస్తూ జీవిస్తున్నటువంటి కూలీల మీద మోయినటువంటి భారాన్ని మీరు దాంట్లో కొంచెం మాకు పని కలిగియాలని చెప్పి మా పోరాట ఫలితంగానే ఈ హక్కులను సాధించుకున్నాం. ఇవాళ రెక్కలుగా కొట్టినట్టు ఈ మోడీ దేశంలో గాంధీ పేరును రూపుమాపే కుట్ర బీజేపీ చేస్తుందని, గాంధీ దేశానికి చేసిన సేవలు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చినందుకు నిరసనగా ఈరోజు ఏఐసీసీ పిలుపు మేరకు, పీసీసీ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కె నాగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొప్పిలి రామకృష్ణ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలదండ వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీ విగ్రహం ముందు భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నోడా చైర్మన్ కేశవేను పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాహిర్ బిన్ హమ్దాన్, డాక్టర్ మన్మోహన్ సింగ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కల్పించాలని 100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగిందని, దీని ద్వారా ఎంతో మందికి పని దొరికిందని, ఉపాధి హామీ పథకం ద్వారా అనేక తాండాల్లో, గ్రామాల్లో 40% అభివృద్ధి పనులు జరిగాయని, మోడీ రద్దు చేసిన ఉపాధి హామీ పథకం లాగానే మహాత్మా గాంధీ ఫోటో ఉన్న 10 రూపాయల నుండి 500 రూపాయల నోట్లను రద్దు చేసి చూపించాలని, మహాత్మా గాంధీ శాంతియుతంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వ్యక్తి అని, బీజేపీ కోసం ప్రాణాలు అర్పించిన గాంధీని కాకుండా గాడ్సేను దేవుడిగా పూజిస్తున్నారని, జాతీయ జెండాను స్వాతంత్రం వచ్చినాక కూడా అంగీకరించని ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఉన్న బీజేపీ దేశానికి ప్రమాదమని, బీజేపీ ఎల్లప్పుడూ మతం పేరుతో దేశం విభజించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగేష్ రెడ్డి మాట్లాడుతూ, జాతీయ ఉపాధి హామీ పథకం 2005 ఆగస్టు 23న చట్టంగా ఆమోదించబడి 2006 ఫిబ్రవరి 2 నుండి అమల్లోకి వచ్చిందని, గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 100 రోజుల ఉపాధిని హామీ ఇస్తుందని ఆయన అన్నారు. కానీ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం MGNREGA స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్
ఆజీవికా మిషన్ అనే కొత్త పథకం తెచ్చి పేద ప్రజల కడుపు కొడుతుందన్నారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చి దాన్ని విధానాలను మార్చే ప్రయత్నం చేస్తుందని, కానీ ఈ దేశానికి గాంధీ చేసిన సేవలు ఎన్నటికీ దేశ ప్రజలు మరువలేరన్నారు. ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ ఆనాటి గాంధీ గ్రామ స్వరాజ్యాన్ని స్ఫూర్తిలో నుండి వచ్చిందే MNREGA, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2 ఫిబ్రవరి 2006 నుండి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న కొప్పుల రాజు అనంతపూర్లో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఇప్పటి బీజేపీ సర్కార్ పేరు మార్చే ప్రక్రియలో వారు తెచ్చిన పాలసీ MNREGA విషయంలో తూట్లు పొడిచేలా ఉందని, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్యారంటీ బిల్ తేవడం జరిగిందని చెప్పారు. ఉపాధి హామీ పథకంలో 100% కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసేవని, కానీ బీజేపీ తెచ్చిన గ్రామీణ బిల్లో 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వాల నిష్పత్తిలో విభజించడం ద్వారా బిల్లును పక్కదారి పట్టించేలాగా ఉందని చెప్పారు. అలాగే పని దినాల కల్పనలో కోతలకు గురి కావచ్చని, నిరుపేదలకు ఇబ్బంది కావడం వలన వారు వేరే ప్రత్యామ్నాయాల కోసం వెళ్లే క్రమంలో ఇందు నుండి వారు మినహాయింపు అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, PCC డెలిగేట్ శేఖర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ప్రచార కమిటీ మెంబర్ జావీద్ అక్రమ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, మాజీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి, రాష్ట్ర NSA ప్రధాన కార్యదర్శి వేణురాజ్, జిల్లా ST-సెల్ అధ్యక్షులు యాదగిరి, జిల్లా SC-సెల్ అధ్యక్షులు లింగం, జిల్లా ఫిషరీస్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, వేల్పూర్ నర్సారెడ్డి, ముక్కాల్ ముత్యం రెడ్డి, దర్పల్లి బాలరాజ్, మోర్తాడ్ రాములు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని NGOS కాలనీలో గల లిబర్టీ పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఓల్డ్ NGOS కాలనీలో గల లిబర్టీ పాఠశాల యందు ఈరోజు క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. పండగ యేసుక్రీస్తు జననానికి గుర్తుగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈరోజు క్రిస్టియన్స్ అందరూ తమ దేవుడు పుట్టినరోజును, తమ రక్షకుడు పుట్టినరోజు క్రిస్మస్ పండుగను ఉద్దేశించుకుని యేసుక్రీస్తు జననం రూపంలో పిల్లలకు తెలియజేసి విద్యార్థులకు మేరీ జోసెఫ్ ఏంజల్ వేషధారణలు అందరినీ అలరించారు. శాంటాక్లాస్ వేషధారణలో పిల్లలతో జింగిల్ బెల్స్ అంటూ నృత్యం చేసి వారికి చాక్లెట్లు, బహుమతులు ఇవ్వడం కూడా జరిగింది. క్రిస్మస్ పండుగను ఉద్దేశించుకుని లిబర్టీ పాఠశాల వ్యవస్థాపకులు కరెస్పాండెంట్ అయినటువంటి కట్ట గోవర్ధన్ క్రిస్మస్ గురించి పిల్లలకు తెలియజేస్తూ మత భేదాలు లేకుండా ప్రతి ఒక్క పండుగ విశిష్టతను గురించి తెలియజేయడం మా పాఠశాల యొక్క ప్రత్యేకత అని తెలిపారు. చైర్పర్సన్ అర్చన మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను ఉద్దేశించుకుని యేసుక్రీస్తు జననం గురించి ఒక నాటక రూపంలో పిల్లలకు చేశారని, శాంటాక్లాస్ పిల్లలతో జింగిల్ బెల్స్ నృత్యం చేసి బహుమతులు పంచారని చెప్పారు. అనంతరం గోవర్ధన్, అర్చన, ఉపాధ్యాయ బృందం పిల్లలతో పాటు కేక్ కట్ చేసి మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకున్నాము. ప్రతి సంవత్సరం కూడా ప్రతి విద్యార్థులు వీటిలో పాల్గొనడం జరుగుతుంది. క్రిస్మస్ వేడుకలు అనేవి కులాలకి, మతాలకి అతీతంగా జరుపుకోవడం జరుగుతుంది. అందరి పండగలు అంటే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అనేటువంటి తారతమ్యం లేకుండా చక్కగా లిబర్టీ హై స్కూల్లో ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంతో ప్రతి పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణంలోని సుందరయ్య కాలనీలో నీటి సమస్యను పరిష్కరించాలని CPM నాయకులు ధర్నా చేశారు. CPM పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి మున్సిపల్ DEకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా CPM ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి వెంకటేష్, పట్టణ కార్యదర్శి కూతాడి ఎల్లయ్య మాట్లాడుతూ నిరుపేదలు ఉండడానికి ఇల్లు లేక కిరాయి కట్టలేని పరిస్థితుల్లో యానంగుట్ట సుందరయ్య కాలనీలోని 10 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారని, కనీస సౌకర్యాలు లేక పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అధికారులు స్పందించకపోవడం సరికాదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ము కాస్తున్న అధికారులు పేద ప్రజలపై, వారి సమస్యలపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో CPM డివిజన్ నాయకులు బొమ్మన్న, సాయిలు, నవీన్, కుల్దీప్ శర్మ, నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలు గుడిసెలు వేసుకొని అక్కడ నివాసం ఉంటున్నారు. గతంలో ఉన్నటువంటి శైలజ కమిషనర్ గారు ఉండే డేలో ఒక ట్యాంకర్ పంపిస్తుండే. ఆ ట్యాంకర్ ద్వారా వారి మంచినీటిని త్రాగడానికి, మనం బట్టలు పిండుకోవడానికి కూడా ఉపయోగపడేది. కానీ మొన్న పోయినటువంటి కమిషనర్ రాజు గారు ఆయన ట్యాంకర్ కానీ అక్కడ దొక్కి చూసినటువంటి పరిస్థితి కూడా లేకుండే. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కమిషనర్ గారిని కలిసి వారి యొక్క సమస్యను విన్నవిస్తామని అనుకుంటా ఉన్నారు. అక్కడ మౌలిక వసతులు కల్పించడానికి ఈరోజు ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, పాలక వర్గాలు ఏమీ మాత్రం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనబడట్లేదు. ఎందుకు మరి ప్రభుత్వం, పాలక వర్గం ఎవరి కోసం పనిచేస్తుందని చెప్పేసి మేము ప్రశ్నించదలుచుకున్నాం. కాబట్టి అక్కడ యానంగుట్ట సుందరయ్య కాలనీలో తాగటానికి మంచినీటి సౌకర్యం కల్పించాలని రెగ్యులర్గా ట్యాంకరు బంగ్లాదేశ్లో దీపు చంద్రపై జరిగిన ఘటనను ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మతోన్మాద జిహాదీ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, ప్రచార్ ప్రముఖ్ బొచ్కర్ నిఖిల్ మాట్లాడుతూ
బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు తీవ్రమవుతున్నాయని, హిందువులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మైనార్టీలపై దాడులు జరిగితే మాట్లాడే సెక్యులర్ వాదులు హిందువులపై దాడులు జరిగితే మాత్రం నోరు మెదపడం లేదని వాపోయారు. బంగ్లాదేశ్లో హిందువులను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని, భారతదేశంలో ఉన్న సెక్యులర్ వాదులు దాడులను ఖండించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విశేష సంపర్క్ ప్రముఖ్ అల్జాపూర్ అక్షయ్, నగర కార్యదర్శి రవి, సహా సంయోజక్ అభి, ప్రవీణ్, పరీక్షిత్, ప్రేమ్, శ్రీకాంత్, సాగర్, బబ్బు తదితరులున్నారు. దారుణంగా దాడి చేయడమే కాకుండా అతన్ని తగలబెట్టి ఊరేగించడం జరిగింది. బంగ్లాదేశ్లో ఇలా అనేక రోజులుగా హిందువులపై మానభంగాలు కావచ్చు, దాడులు కావచ్చు, నరుకుతా ఉన్నారు, చంపుతా ఉన్నారు. కానీ ఆ దేశం ప్రధాని అయినటువంటి అతను ఏమాత్రం కూడా చర్య తీసుకోవడం లేదు. ఈరోజు కూడా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ నుంచి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించడం జరుగుతూ ఉంది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువుల రక్షణ కొరకు మన భారతదేశ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఇదే విధంగా బంగ్లాదేశ్ చర్యలు కనుక ఉంటే ఇది సరైన పద్ధతి కాదు. మరియు మన దేశంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు బంగ్లాదేశ్ని చూసుకుంటా విడిచిపెడితే రేపు మన దేశంలో నగర తొలి మేయర్ జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ నివాసంలో సపోజ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి వినాయక్ నగర్లోని సంజయ్ గార్డెన్స్లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సిఎస్ఐ చర్చ్ పాస్టర్ రెవరెన్ ఎం కృపాకర్, రెవరెన్ సిహెచ్ జార్జ్, రెవరెన్ ఆరోన్ మత బోధకులు క్రీస్తు జననం, యేసుక్రీస్తు ఇచ్చిన శాంతి సందేశాన్ని వివరించారు. సిఎస్ఐ చర్చ్ బృందం ఆలపించిన భక్తి పాటలు అలరించాయి. ఈ సందర్భంగా ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ముందస్తు క్రిస్మస్ వేడుకలు జరపడం తన జీవితంలో తొలిసారి అని ధర్మపురి సంజయ్ తెలిపారు. అందరి అభిమానం, ప్రేమ, ఆప్యాయతలు దక్కినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అందరూ ప్రేమపూర్వకంగా, స్నేహపూర్వకంగా, కుల మతాలకు అతీతంగా మత సామరస్యంతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆకుల చిన్న రాజేశ్వర్, గంగారెడ్డి, రూరల్ సిఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో గల సమీకృత వసతి గృహంలో వసతి గృహ విద్యార్థులు వాటర్ ట్యాంక్ను శుభ్రం చేసుకోవడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమీకృత బాలుర వసతి గృహంలో వసతి గృహ విద్యార్థులు ట్యాంక్ను శుభ్రం చేసుకున్న వీడియో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో పట్టణ ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. విద్యార్థులతో వెట్టి చాకరీ చేస్తున్నారని తల్లిదండ్రులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహ పై ఫ్లోర్లో గల ట్యాంక్ను విద్యార్థులు శుభ్రం చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు విద్యార్థులను జాగ్రత్తగా చూసుకునేలా చర్యలు చేపట్టాలని, ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని వారు కోరుతున్నారు. బీఆర్ఎస్లోకి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని, ప్రజల సమస్యలపై పోరాడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో స్వతంత్రంగానే బరిలో దిగుతామని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా జనంబాట కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు గురువారం ఉదయం వివేరా హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తనను కారణం చెప్పకుండా పార్టీ నుండి సస్పెండ్ చేశారని కల్వకుంట్ల కవిత మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 16 జిల్లాలు పర్యటించి ప్రజా సమస్యలపై అధ్యయనం చేస్తూ వాటిపై పోరాటానికి కార్యాచరణ రూపొందిస్తున్నానని తెలిపారు. ఉమ్మడి యాదాద్రి జిల్లాకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1 ఎకరానికి కూడా నీరు ఇవ్వలేకపోయారని విమర్శించారు. పెద్దలు భూములు కోల్పోకుండా RRR కోసం పేదల భూములు లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఒక్కచోట 3 సార్లు అలైన్మెంట్లు మార్చారని, అలైన్మెంట్ మార్చే కోరుకునే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయమే కేంద్ర రవాణా శాఖ మంత్రి నితేష్ గడ్కరీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తూ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పేద విద్యార్థులకు వెంటనే బోధనా రుసుములు విడుదల చేసి ఆదుకోవాలని కోరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, సమస్యలు పరిష్కరించాలని నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు ప్రారంభించారు. నిర్మల్లోని ఆర్డీఓ కార్యాలయం ముందు ఈ దీక్షలను చేపడుతున్నారు. ఈ దీక్షలో నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఉర్దూ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ అన్ని రంగాల్లో సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పత్రికా వృత్తిలో ఉన్న తమ సమస్యలను మాత్రం నాయకులు, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వాలు, నాయకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు నిరాహార దీక్షలు విరమించేది లేదని వారు పేర్కొన్నారు. రోజు రోజుకు పేరుకుపోతున్నాయి. ప్రభుత్వాలకు, అధికారులకు తెలిసినప్పటికీ, పాలకులు చూస్తున్నప్పటికీ ఏ రోజు కూడా పట్టించుకున్న పాపన పోవడం లేదు. ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా, ఎన్నిసార్లు అప్లికేషన్లు పెట్టినా మాకు ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదు. జిల్లా కేంద్రంలో ఏళ్లుగా ఉంటున్నప్పటికీ ఇప్పటికీ మాలో చాలా మందికి కనీసం ఇంటి స్థలం లేకపోవడం ఒక దౌర్భాగ్యం, ఒక శోచనీయమైనటువంటి విషయం. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాలు కదిలి రావాలని, అధికారులు స్పందించాలని, వెంటనే మాకు
న్యాయబద్ధంగా అందాల్సినటువంటి అర్హులైన అందరికీ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించాం. నిర్మల్ పట్టణంలోని బాలాజీవాడలో పురాతన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట దేవాలయంలో అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయ అర్చకులు నవీన్ కుమార్ రామకన్నన్ ఆధ్వర్యంలో ధనుర్మాస ఉత్సవంలో భాగంగా మంగళవారం స్వామివారి శ్రవణ నక్షత్రం సందర్భంగా వేద మంత్రాలు, ముత్యాల తలంబ్రాలు, నృత్యాల నడుమ అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్ ధర్మకర్తల ఆధ్వర్యంలో అల్పాహారం చేపట్టారు. కన్యా శ్రవణ సంజాతం కృపా వాత్సల్య సాగరం సర్వేషాం ప్రథమాచార్యం శ్రీనివాసమహం భజే అని కన్యామాసంలో శ్రవణ నక్షత్రంలో స్వామి ఆవిర్భవించినాడు. తాను భూమి మీదికి రావాలి అనుకొని వచ్చినటువంటి స్వామి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి. అలా సాలూరా మండల కేంద్రంలో నూతన సర్పంచ్ సొక్కం లావణ్య ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరాలను విజయవంతం చేయాలని సర్పంచ్ లావణ్య పిలుపునిచ్చారు. సాలూరా మండల గ్రామం నూతన సర్పంచ్ సొక్కం లావణ్యను స్వామి సాంప్రదాయ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు జగద్గురు రామానందాచార్య స్వామి, నరేంద్రాచార్య జీ మహారాజ్ ఆదేశానుసారం నిర్వహించే రక్తదాన శిబిరాల వివరాలు తెలిపారు. ఈ ఏడాది జనవరి 4న నిజామాబాద్, 11న బోధన్, 18న హున్సాలో శిబిరాలు జరగనున్నాయని, రక్తదానం ప్రాణదానంతో సమానమని లావణ్య పేర్కొంటూ యువత, స్వచ్ఛంద సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. స్వామి సాంప్రదాయం నుండి ఈరోజు వచ్చి అక్కని మర్యాదపూర్వకంగా కలిసి మళ్ళా అక్కని శాల్వాతో సత్కరించడం జరిగింది. దీంట్లో భాగంగా మన రామానందాచార్య శ్రీ స్వామి నరేంద్రాచార్య ఆయన ఆధ్వర్యంలో సంవత్సరంకి ఒకసారి బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. దానివల్ల ఈరోజు మన నిజామాబాద్ జిల్లాలో 3 క్యాంపులు పెట్టడం జరిగింది. ఫస్ట్ 4వ తారీఖు నిజామాబాద్, తర్వాత 11వ తారీఖు బోధన్, 18వ తారీఖు హున్సాలో పెట్టడం జరిగింది. దీనివల్ల ఇక్కడ సాలూరా నుంచి పెద్ద మొత్తంలో యువకులు వచ్చి బ్లడ్ డొనేషన్. రెంజల్ మండలంలోని తాడ్బిలోలిలో ఉప సర్పంచ్ అబ్దుల్ కుద్దూస్ను కాంగ్రెస్ నాయకులు శాలువా, పూలమాలలతో సన్మానించారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 7వ వార్డు మెంబర్గా గెలుపొందిన అబ్దుల్ కుద్దూస్ను గ్రామస్తులు మరియు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇటీవల ఉప సర్పంచ్గా ఎన్నికైన ఆయన్ను కాంగ్రెస్ నాయకులు శాలువా, పూలమాలలతో సన్మానించారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు సాయిరెడ్డి, నాయకులు పెద్దల రాజేశ్వర్, అబ్దుల్ నబీ, సద్దాం ప్రవీణ్, పురం సుమన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ మంజూరు చేయాలని రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార్యాచరణ కమిటీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2024 మార్చి తర్వాత రిటైర్డ్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకుండా కాలయాపన చేస్తున్న సందర్భంగా ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఒక్కరోజు నిరాహార దీక్ష జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో చేశారు. గత 20 నెలలుగా ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేక రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది పెన్షన్దారులు అనారోగ్యంతో ఈఎంఐలు చెల్లించలేక మరణం చెందడం జరిగిందని ఒక్కరోజు నిరాహార దీక్ష నిర్వహించిన మోహన్ దాస్, కుంట శ్రీనివాస్ రెడ్డి, నరసింహస్వామి అన్నారు. వీరితో పాటు సంఘీభావంగా మద్దతు తెలపడానికి విచ్చేసిన ఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, జిల్లా పీఆర్టీయూ అధ్యక్ష కార్యదర్శులు మోహన్ రెడ్డి, కిషన్, డిటిఎఫ్ నాయకులు శాంతన్, శ్రీధర్లు మద్దతునిస్తూ మాట్లాడారు. ఈ దీక్షలో అష్ఫక్ మహమ్మద్, అంబుజా, భాగ్యరేఖ, ఆకుల గంగాధర్, లింబాగౌడ్, మునిరాజ్, నాగశేన్ తదితరులు పెన్షన్దారులు పాల్గొన్నారు. ఈ దుస్థితికి కారణం రాష్ట్ర ప్రభుత్వం వహించి తక్షణమే వాళ్లకు న్యాయంగా హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా వాయిదాల్లో కాకుండా తక్షణమే ఏక మొత్తంలో చెల్లించి వారి కుటుంబాలని ఆదుకోవాలని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 40 మంది వరకు వాళ్ళ యొక్క ఆత్మ క్షోభతోని మరణించారు. అంతేకాకుండా చాలామంది నాకు తెలిసి ఐసీయూల్లో అంపశయ్య మీద కొన ఊపిరితోని కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళు దయచేసి మాకు రావాల్సిన బెనిఫిట్స్ మాకు ఇవ్వండి అయ్యా సీఎం గారు అని ఆవేదన. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి కాకతీయ కెనాల్కు అధికారులు నీటిని విడుదల చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ సూపరింటెండింగ్ ఇంజనీర్ మరియు ఎస్సీటీఎస్ జెన్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ఆర్ఎస్పీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజా ప్రతినిధుల సమక్షంలో కాకతీయ కెనాల్కు నీటి విడుదల ప్రారంభించారు. తొలుత 7 రోజులు జోన్ 1 ఆయకట్టుకు 3500 CSతో
కాకతీయ కెనాల్ ద్వారా ఆయకట్టు రైతులకు నీటిని విడుదల కొనసాగుతుంది. సరస్వతి కెనాల్ ఆయకట్టు రైతులకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇంజనీర్లు మరియు నిర్మల్ సాగునీటి శాఖ ఇంజనీర్ల ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధుల సమక్షంలో 350 క్యూసెక్కులతో సాగునీటి విడుదల ప్రారంభించారు. మద్దూర్ మండలంలోని చిన్న ఎక్లారా గ్రామ సంగమేశ్వర్ జన్మదినం సందర్భంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లా మద్దూరు మండలంలోని చిన్న ఎక్లారా గ్రామంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ మాధవ్ కోరే కుమారుడైన సంగమేశ్వర్ జన్మదినం సందర్భంగా చిన్న ఎక్లారా గ్రామంలో రునర్ హాస్పిటల్ దెగ్లూర్ ఆధ్వర్యంలో ప్రజలకు ఆరోగ్య సంబంధిత చికిత్స కోసం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు సంగమేశ్వర్కు జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలిపారు. సుర్నర్ హాస్పిటల్ డాక్టర్ రవికాంత్ మాట్లాడుతూ ఎలవేళలా మా హాస్పిటల్లో నిరుపేద కుటుంబాలకు సేవలు అందిస్తూ ఉంటామని, ఎలాంటి సమస్య ఉన్నా మా హాస్పిటల్కి రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మధుకర్ పటేల్, ప్రకాశ్ సర్, రాజు పటేల్, గంగాధరప్ప, సుధాకర్ पटेल, सोमनाथ पटेल, ग्राम उप सरपंच चंद्रकांत, ग्रामस्थुलु तदितरुलु पाल्गొన్నారు. नमस्कार, मैं डॉक्टर रविकांत गणपतराव सुरनर हॉस्पिटल में डॉक्टर हूँ, चेस्ट फिजिशियन स्पेशलिस्ट हूँ. आपके गांव में एकलारा में सरपंच साहब ने मुझे बुलाया है, माधवराव सरपंच साहब ने, तो फ्री में हेल्थ चेकअप करने के लिए मैं आया हूँ. आपके यहाँ पे हमेशा హైబిట్ టీవీ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ గా కౌటికే విఠల్ను ఎంపిక చేశారు. దేశంలో ప్రముఖ వ్యాపార మీడియా వేదిక హైబిస్ టీవీ నిర్వహించిన బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్ 2025 కార్యక్రమంలో జీవిత బీమా రంగంలో అసాధారణమైన ప్రొఫెషనల్ సేవలందించిన ప్రముఖ బీమా నిపుణులు కౌటికే విఠల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఘనంగా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్ హైటెక్ సిటీలో జరిగింది. అవార్డును మిస్ యూనివర్స్ తెలంగాణ కేశ్వి చావ్డా మరియు ఏవీపీ చక్రవర్తి చేతుల మీదుగా కౌటికే విఠల్, కౌటికే ఆదిత్యాలకు ప్రదానం చేయబడింది. 4 దశాబ్దాలకు పైగా జీవిత బీమా రంగంలో నిరంతరం సేవలందిస్తున్న కౌటికే విఠల్ ప్రస్తుతం ఎల్ఐసి ఆఫ్ ఇండియాకు అనుబంధంగా దేశంలోనే నెంబర్ 1 చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా విశేష గుర్తింపు పొందారు. కేవలం పాలసీలు విక్రయించడమే కాకుండా కస్టమర్ల అవసరాలను లోతుగా విశ్లేషించి వారి వయస్సు, ఆదాయం, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్ లక్ష్యాలకు అనుగుణంగా సంపూర్ణ ఆర్థిక భద్రత పరిష్కారాలు అందించడం ఆయన సేవల ప్రత్యేకత. కౌటికే విఠల్ భారతీయ జీవిత బీమా సంస్థలో చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా సేవలు అందిస్తున్నాను. ఈ సేవలు గత 40 సంవత్సరాలుగా అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి నిజామాబాద్ ప్రాంతంలో ప్రారంభించి నా సేవలు ఈరోజు గత 27 సంవత్సరములుగా హైదరాబాద్లో సేవలు అందిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. నా పాలసీదారులు ఇస్తున్న ప్రోత్సాహము, వారిస్తున్న నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను ఎన్నో రకాలుగా రివార్డులు పొందుతున్నాను. మరి ఈ రోజు వరకు 40 సంవత్సరాలుగా ఎలాంటి మచ్చ కానీ ఎలాంటి రిమార్క్ లేకుండా నా ప్రొఫెషన్లో న్యాయం చేస్తూ వస్తున్నాను. కానీ ఈరోజు హైబిట్ టీవీ వారు ఎలాంటి డబ్బు ఆపేక్ష లేకుండా మరి ఈరోజు మార్కెట్లో ఎన్నో అవార్డులు డబ్బుతో అమ్ముడుపోయే రోజులలో మరి వారు ఇవాళ సెలక్షన్ చేసుకొని, నా పేరు సెలక్షన్ చేసుకొని ఎన్నో రకాల ప్రూఫ్లు తీసుకొని ఈరోజు బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి అలా పబ్లిక్లో ఈ అవార్డును నాకు సమర్పించడం, ఆ అవార్డుతో నేను ఎంతో సంతోషాన్ని పొంది మరి ఇవాళ అందరి మధ్య నేను ఎంతో ఆనందాన్ని పొందిన విషయం అందరికీ తెలిసిందే. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో నూతన గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో నూతన గ్రామ పంచాయతీ పాలక వర్గం కొలువుదీరింది. బీర్కూర్ గ్రామస్తులు, యువత, పెద్దలు, రాజకీయ నాయకులు, అధికారుల సమక్షంలో గ్రామ సర్పంచ్ ధర్మతేజ, ఉప సర్పంచ్ పరమేష్ పంతులు, వార్డు సభ్యులుగా 1వ వార్డు అంజం బేగం, 2వ వార్డు కాజమయ్య, 3వ వార్డు రమేష్ పంతులు, 4వ వార్డు మద్నూర్ కవిత, 5వ వార్డు మేకల రాహుల్, 6వ వార్డు కొర్మే రఘు, 7వ వార్డు మెంట స్వప్న, 8వ వార్డు కర్రీ రుక్మిణి, 9వ వార్డు మలిగే మహేష్, 10వ వార్డు న్యామతాబాద్ స్వరూపరాణి, 11వ వార్డు అరిగే భాస్కర్, 12వ వార్డు ఆకుల నవీన్, 13వ వార్డు అరిగే గాయత్రి, 14వ వార్డు ఆనంద్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ ధర్మతేజ మాట్లాడుతూ నూతన పాలకవర్గ సభ్యులతో పాటు పాల్గొన్న గ్రామస్తులు, యువకులు, పెద్దలతో తమ గ్రామ అభివృద్ధికి పాటుపడతానని ప్రతిజ్ఞ చేశారు. మరియు ప్రజలు తమపై నమ్మకం ఉంచి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి జీవితాంతం రుణపడి ఉంటానని, బీర్కూర్ మండల కేంద్రం అభివృద్ధికే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన తెలిపారు. మండల కేంద్రాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కోరారు. నూతన పాలక వర్గానికి పలువురు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మొదటగా మీ అందరికీ పాదావందనం ఫస్ట్గా చెప్పాలంటే, ఎందుకంటే మాటలు అసలు చిన్న వయసులో ఇంత పెద్ద కట్టానికి అంటే నేను అసలు ఎక్కడ కూడా ఇప్పటి కూడా ఊహించలేకపోతున్నా. కానీ ఏంటంటే ఒక విషయం చెప్పగలుగుతున్నా, పుట్టిన ఊరిని రుణం తీర్చుకునే సమయం వచ్చిందని మొట్టమొదటిసారిగా చెప్తున్నాను. పుట్టిన ఊరు రుణం తీర్చుకుంటా ఖచ్చితంగా. ప్రతిపక్ష నాయకులతో సహా అందరితో పాటు మాకు తెలియక ఏదైనా చేస్తే వాళ్ళ సలహా సాధనలతో ముందల్తాన్ని సభాముఖంగా కోరుతున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నా గ్రామ ప్రజలందరికీ ఒక్కసారి పాదాభివందనం. మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం.
మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మా మీద నమ్మకంతో మమ్మల్ని పదవిని ఇచ్చారు. దానిని మేము ఖచ్చితంగా దళ సాక్షిగా దాన్ని అమలు చేస్తామని మీ అందరి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. ఇక్కడ మాకు వ్యవస్థ అంతా కొత్తగా ఉంది కాబట్టి మీ పెద్దల సహాయ సహకారాలు మాకు ఎదురుగా ఉండి మమ్మల్ని ఏదో తప్పు. గొర్రెపాటి మాధవరావు ప్రథమ వర్ధంతి సభను జయప్రదం చేయాలని తెలంగాణ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ జట్లింగ్ ఎల్లోసా తెలిపారు. ఈ నెల 28వ తేదీన నిజామాబాద్ నగరంలో ఎల్లమ్మగుట్టలో జరిగే మానవ హక్కుల వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షులు న్యాయవాది గొర్రెపాటి మాధవరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా జరిగే స్మారకోపన్యాస సభను విజయవంతం చేయాలని తెలంగాణ యూనివర్సిటీ లా డిపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రొఫెసర్ జట్లింగ్ ఎల్లోసా కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గొర్రెపాటి మాధవరావు సామాజిక కార్యకర్తగా పేద ప్రజలకు అందుబాటులో ఉండి అనేక రకాల సేవలు అందించారని, మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తూ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ధైర్యంగా ఎదుర్కొని ఎంతో మందికి న్యాయం చేసిన వ్యక్తి అని, మానవ హక్కులను రక్షించిన యోధుడు అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ న్యాయ కళాశాలకు అనేక సలహాలు ఇచ్చేవారని, విద్యార్థులకు మానవ హక్కుల ప్రాముఖ్యత, విశిష్టత గురించి చెప్పారని, యూనివర్సిటీకి ఎనలేని కృషి చేశారన్నారు. మాధవరావు ఆలోచనలు, స్ఫూర్తి ఎప్పటికీ సమాజంలో ఉంటుందన్నారు. ప్రథమ వర్ధంతి సభకు ముఖ్య వక్తగా నల్సార్ న్యాయశాస్త్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కృష్ణదేవరాజు వస్తున్నారని తెలిపారు. ప్రథమ వర్ధంతి సభను అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లా డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రవంతి, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, జిల్లా ఉపాధ్యక్షులు కార్తిక్, పీడీఎస్యూ యూనివర్సిటీ ప్రధాన కార్యదర్శి గౌతమ్ రాజు, తేయు పీడీఎస్యూ సభ్యులు జయంతి, నిఖిల్, గంగూలీ, రమ్య, సాయి తదితరులు పాల్గొన్నారు. శ్రీ కృష్ణదేవరావు గారు ప్రొఫెసరు, వైస్ ఛాన్సలర్, నర్సరీ యూనివర్సిటీ ఆఫ్ లా నుంచి నిజామాబాద్కి వస్తున్నారు. వారు కూడా ఒకప్పుడు మానవ హక్కుల గురించి కూడా ఎంతో పాటుపడిన వ్యక్తి. గొర్రెపాటి మాధవరావు గారి గురించి చెప్పడం అంటే అది మనం ఒక చిన్న విషయం కాదు. అది వారు సామాజిక కార్యకర్తే కాకుండా బీద ప్రజలకు, తర్వాత ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్న న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. అదే రకంగా రాష్ట్ర మానవ హక్కుల వేదిక అధ్యక్షులుగా ఉంటూ ఎప్పుడైతే రాష్ట్రం ద్వారా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందో అప్పుడు వాటిని హక్కులను రక్షించిన యోధుడు అని మనం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రభుత్వ జీవోలను వెంటనే అధికారిక వెబ్సైట్లలో అప్లోడ్ చేయాలి. తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలపై స్పందించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దేశంలో మహిళల విద్యాభివృద్ధికి సావిత్రిబాయి పూలే ఎనలేని కృషి చేశారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఆవిష్కరించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. పాల్గొన్న టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. పేదలకు వరం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలు. నగరంలో న్యూ అంబేద్కర్ భవన్లో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందజేసిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులు క్రియాశీలక పాత్ర పోషించాలి. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. రాజ్యాంగంలో ఉన్నతమైనది సర్పంచ్ పదవి. బాన్స్వాడలోని ఓ ఫంక్షన్ హాల్లో 111 మంది సర్పంచ్లు, ఉప సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. గ్రామాల అభివృద్ధికి నూతన పాలక వర్గాలు పాటుపడాలి. రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సన్మానించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాల లక్ష్యం. నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడిలో గల న్యూ అంబేద్కర్ భవన్లో పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే ధన్పాల్. బీఆర్ఎస్లోకి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు.
ప్రజల సమస్యలపై పోరాడుతాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన జనంబాట కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన భారత ప్రభుత్వ న్యాయశాఖ ప్రధాన స్టాండింగ్ కౌన్సిల్గా సీనియర్ న్యాయవాది చింతకుంట సాయిరెడ్డి నియామకం. మేడారం మహాజాతర కోసం ముమ్మరంగా కొనసాగుతున్న ఏర్పాట్లు. గద్దెలపై కొలువుదీరిన పగిడిద్దరాజు గోవిందరాజులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.